మోడీ అయితే ఘాటైన ప్రసంగాన్ని చేసుకొచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్న దక్షిణార్ధ గోళ దేశాలు గ్లోబల్ సౌత్ కీలక నిర్ణయాలు ప్రయోజనాల విషయంలో బాధిత దేశాలుగా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదిక అయింది. ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడే గ్లోబల్ సౌత్ దేశాలు చివరికి ద్వంద్వ ప్రమాణాల కారణంగా బాధిత దేశాలుగా మిగిలిపోతున్నాయి. అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత వంటి ఏ రంగంలో చూసినా గ్లోబల్ సౌత్ దేశాలకు దక్కే శూన్యం. వాతావరణ మార్పుల కట్టడికి ఆర్థిక సాయం, సుస్థిరాభివృద్ధి, అధునాతన సాంకేతికత బదిలీ వంటి అంశాల్లో గ్లోబల్ సౌత్ దేశాలు తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వ్యవస్థలు సంస్థలను తక్షణం సంస్కరణ బాట పట్టించి దక్షిణార్ధగోళ దేశాలకు న్యాయం జరిగేలా చూడాలి. విశ్వ ఆర్థికానికి కీలక భాగస్వామిగా ఉండి కూడా ప్రధాన నిర్ణయాత్మక వేదికల మీద గ్లోబల్ సౌత్కి స్థానం దక్కడం లేదు, వాటి వాణి వినబడడం లేదు. ఇది ప్రాతినిధ్యం దక్కట్లేదనే మాట కంటే విశ్వసనీయంగా ప్రభావవంతంగా పనిచేసి కూడా ఎలాంటి ప్రయోజనం లబ్ధి పొందలేకపోవడం గ్లోబల్ సౌత్ దేశాలకు అసినిపాతం అవుతోంది. 20వ శతాబ్దంలో ఆవిర్భవించిన ఎన్నో కీలక అంతర్జాతీయ వ్యవస్థలు 3/2 జనాభాకు అసలు ప్రాతినిధ్యమే దక్కడం లేదు. గ్లోబల్ సౌత్ దేశాలు లేకుండా ఇలాంటి వ్యవస్థలని సిమ్ కార్డు ఉన్న, నెట్వర్క్ లేని మొబైల్ ఫోన్ లాంటివి అంటూ మోడీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం మీద ప్రపంచ దేశాలను సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని కూడా మోడీ పిలుపునిచ్చారు. ఈ మోడీ సంచలన ప్రసంగం కర్రు కాల్చి వాత పెట్టినట్టయింది ట్రంప్కి. ఎందుకంటే యూరప్ దేశాలు, నాటో దేశాలు నాటకాలు ఆడుతున్నాయి. అలా జనాభా మొత్తం కలిపితే 1/3, కానీ 2/3 ఉన్నటువంటి దేశాలని మీద డామినేట్ చేస్తున్నాయి. ఇక్కడి నుంచి వచ్చిన ఉత్పత్తుల ప్రయోజనాలే వాళ్ళు పొందుతున్నారు. ఈ దేశాల్లో తక్కువ కనుక తయారు చేయకపోతే అమెరికాలో ఒకటి తయారు చేసుకుంటే ఒక కారు 50 లక్షల రూపాయలు అవుతుంది. ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నారు కాబట్టి 25 లక్షలకి దొరుకుతుంది. అట్లాంటి సిచ్యుయేషన్ని ఇక్కడ నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ఇది కడుపు రగిలిపోయినటువంటి ట్రంప్ బ్రిక్స్ మీద యాక్షన్ తీసుకుంటానడానికి అదే కారణంలాగా కనబడుతుంది.